యొక్క కృపాశయమును బట్టి ఉదయకాలంలో మీ యొక్క పాద సన్నిధానంలో చేరుటకు మీ యొక్క కృపను మా పట్ల మెండుగా దయచేసినందుకు విరళైన స్తుతులు స్తోత్రములు. దేవా, ఈ యొక్క లోకాన్ని సృష్టించిన మొదలు సృష్టికర్తమైన మిమ్మల్ని గుర్తిరగలేక అనేకులు దేవా సృష్టమును పూజిస్తూ రకరకాల వ్యక్తిత్వాలతో దేవా ఘోరమైన పరిస్థితులలో ఉంటున్నారు. దేవా సహాయం చేయండి. దేవుడు ఆత్మ అని గుర్తెరిగినను ఆత్మకు కనుతెచ్చివారుగా ఉండలేని పరిస్థితులు కనబడుచు ఉంటున్నవి. ఎక్కడ చూచినను తండ్రి స్వార్థపూరితమైన మనుషులు తప్ప ఎక్కడ చూచినను దేవా ఒకరికొకరికి సమాధానం లేని పరిస్థితులు, ఎక్కడ చూచినను నీ యొక్క ప్రేమను కనపరచలేని పరిస్థితులు ఆచారకంగా అలవాటు అయిపోయి ఉంటున్నది. ఈ యొక్క పాపలోకంలో తండ్రి మీ యొక్క కనుదృష్టిని ఒక్కసారి మీ యొక్క కనుదృష్టిని ఉంచమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, శ్రమపడి ఈ లోకంలో మీ అందు యథార్థముగా జీవించి వారి మధ్య మీ యొక్క కృపా బాహుళ్యత మెండుగా దయచేస్తారని నమ్ముచూ ఉంటున్నాం. అదేవిధంగా తండ్రి అనేకులు వ్యాధి బాధల యందు బాధపడుచు ఉంటున్నారు. దేవా, ఆనాడు మోషే, అహరోను, యెహోషువలను మీరు ఆశీర్వదించి మీ యొక్క మాటల ద్వారా అనేకులను స్వస్థపరిచి అనేక ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటున్నారు. దేవా, ఒక్కసారి మేము మీ యొక్క పాద సన్నిధానంలో అనుదినము తండ్రి లోకంలో జరుగుతుంటున్న విపత్తులను, లోకంలో న్యాయం లేక అన్యాయముగా హింసిస్తుంటున్న మనుషులను మీ యొక్క పాద సన్నిధానంలో పెడిచి ఉంటున్నాం. ప్రభు, సహాయం చేయండి. దేవా, మాకు ఈ లోకంలో ఎవరు లేరు, మీ వైపే చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కృప బాహుళ్యత కొరకు ఎదురు చూస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము కలిగి నిత్యత్వములో మేము మిమ్మల్ని పోలి నడుచుకొనుటకు ఈ లోకంలో ఉంటున్న ప్రతి విధమైన అవసరత, అక్కర సమస్తము మీ యొక్క పాద సన్నిధానంలో పెట్టుచుంటుండగా సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క న్యాయశాఖాన్ని కూడా జ్ఞాపకం చేసుకొనండి. దేవా, మీ యొక్క రాకడ సమయము బహు సమీపముగా ఉంటున్నవి. ఎక్కడ చూచినను తండ్రి విపత్తులు, ఎక్కడ చూచినను బాధాకరమైన మనుషుల మధ్య బాధపెడుచు అనేకులు ప్రభు నీవే శరణని మీ వైపు చూస్తుంటున్న అనేక ప్రజలను కూడా జ్ఞాపం చేసుకుని సమస్తము జరిగించమని మా కొరకు తిరిగిన అంటున్న మా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ ప్రభా నీ కృపా కనికరం కలిగిన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచారు. ఉదయకాలంలో ప్రభా ఆయనను స్తుతించుటకు ఆరాధించి కృప చూపిన దేవుడు నీకు వందనాలు. అయా, హైదరాబాద్లో అయా ఉద్యోగం చేస్తున్న నీ యొక్క దాసులను శ్రీనన్న గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిచర్యలో బహుగా బలంగా ఆశ్చర్యకరంగా వాడబడుతున్న నాయన శ్రీనన్న బ్రదర్ని బట్టి అయా నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయా అన్న ప్రభా కొద్ది దినాల నుంచి నాయన అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతున్నాడు. అయా నన్ను నాయన మీరు నీ గాయపడిన హస్తముతో మీరు తాకండి ప్రభా. ఆయా స్వస్థపరచు నాయన, బాగు చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అపవాది తంత్రాలు యేసుక్రీస్తు నామములో లయపరచండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయన దాసులు నాయన అయ్యగాన ప్రభా పునరుద్ధాన దినము వచ్చే లోపల ప్రభా అయా నీ దాసులు ప్రభా సాక్ష్యం చెప్పులాగున సాక్షిగా నిలపండి. కుటుంబంలో సమాధానం, బిడ్డల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, వారు చేస్తున్న ఉద్యోగంలో కూడా ప్రభా వారికి నాయన సమాధానంగా ఉండిలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మౌనిక సిస్టర్ను కూడా ప్రభా నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగిస్తున్నాను. నిబిడను ప్రభా అయా మీరు స్వస్థపరుస్తున్నారని నమ్ముచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు.
స్వస్థపరిచే దేవుడు నీవు ప్రభువా, నీకు వందనాలు. గాయము చేయవాడును కట్టువాడు నేనేనని చెప్పి అంటున్నావు ప్రభువా. బిడ్డ అపరాధములు ఉంటే క్షమించి ఆ బిడ్డ అపరాధములైనా అయా సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఆ బిడ్డ ఒప్పుకోవడానికి కృప చూపండి, దయ చూపండి. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శిరస్సును సిరిపాదం వరకు నీ బిడ్డలను తాకండి, స్వస్థపరిచి బాగు చేసి గొప్ప నాయన సాక్షిగా అయా నీ పరిచర్యలో బహుగా బలంగా వాడబడటానికి కృప చూపి దయ చూపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా అయా హిమాచల ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రాలు. అక్కడ నాయన ముఖ్యమంత్రులైన సుఖేంద్ర సింగ్ అని ప్రభువా తెలియపరుస్తున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రిని మీరు జ్ఞాపకం చేసుకొని ముఖ్యమంత్రి ద్వారా ప్రభువా, ముఖ్యమంత్రికి మొదటిగా మంచి మనసును దయచేయి, మంచి నాయన ప్రభువా జ్ఞానమును దయచే ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రజలను ఎలా పరిపాలించాలో తెలియజేయండి ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రాలు. మరి దాసుడు పరిపాలిస్తున్న ప్రాంతాన్ని ఆయన కృప కలిగిన హస్తముల చేతికి అప్పగిస్తున్నాను. మారు మనసు రక్షణ దయచేయండి. ఆయనని తెలుసుకుని ఆయా నీతిగా బ్రతకటానికి కృప చూపండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని బలమైన హస్తముల చేతికి అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు ఆయా మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన సృష్టికి కారణభూతుడగు యెహోవా దేవుని ప్రేమయు ఆయన కుమారుడు విమోచకుడు మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఈ 2026 సంవత్సరంలోనికి మనందరినీ నడిపించిన దేవాది దేవుని కృపా సన్నిధి సమాసము సకల పరిశుద్ధులకు ఈ దినమంతయు ఈసీఎం టీంలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డకును సదాతోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.